నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా భగవంతునైతే కోరుకుంటున్నానండి. మరి అందరికీ ఇష్టమైన చికెన్ పకోడీ అది రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకుంటే ఎంత టేస్ట్‌గా వస్తుంది. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా వచ్చి చికెన్ అయితే ఇలా కీమా కింద కొట్టేసుకున్నామండి మొత్తం కూడా. ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. రెస్టారెంట్‌లో నార్మల్‌గా కాకుండా చైనీస్ రెస్టారెంట్‌లో అయితే ఈ విధంగా చేస్తారు. సో నేను కూడా ఇప్పుడు అదే ప్రాసెస్‌లో చేసేస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా బాగా కైమా కొట్టించిన తర్వాత చికెన్ మొత్తం బాగా నీట్‌గా ఫ్రెష్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మొత్తం చికెన్ అంతా కూడా మ్యాగ్నెట్ అవుతుంది, బాగా మ్యాగ్నెట్ అవుతుందనమాట. తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఫుల్గా టేస్ట్గా ఉంటుంది. ముక్కల్లా పకోడీ చేసుకుంటే మాత్రం దీని అంత టేస్ట్గా రాదు. అందువల్ల నేను ఈ విధంగా అయితే మీకు చేసి చూపిస్తున్నాను. అందులో కొంచెం అలాగే పసుపు వేసుకున్నాను. సో దాంతోపాటు రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. దాంతోపాటు గరం మసాలా వేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు కార్న్‌ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మొత్తం అంతా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. కైమాలా ఉండడం వల్ల బాగా చికెన్కి అయితే ఈ మసాలా అంతా కూడా పడుతుంది. సో బాగా కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చివరగా జీడిపప్పు వేసుకోవాలి. అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ ఉంటే పకోడీలో చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా యమ్మీగా తింటారు. ఈ విధంగా ఒక 15 మినిట్స్ వరకు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ అయిపోయింది, చూస్తున్నారు కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీలో అయితే ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లోకి అయితే తగ్గించుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఉండలుగా చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి.
ఈ విధంగా చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం చికెన్ అంతా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా రుచిగా తింటారు. ఈవినింగ్ పూట స్నాక్స్ టైంలో అయితే చాలా ఇష్టపడి తింటారు. సో, మొత్తానికైతే ఇలా ఒక బౌల్‌లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. సో, చూస్తున్నారు కదండీ చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చింది. సో, చాలా ఈజీగా కూడా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.